తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు రాజ్భవన్ సాక్షిగా రాజ్భవన్లో నేను ఇచ్చినటువంటి మూడు ఉత్తరాలు పర్సనల్గా నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది. 3 ఉత్తరాలలో కూడా ప్రస్తుతం రిటైర్మెంట్ అయినటువంటి 14,000లో 1,000 మందికి డబ్బులు ముట్టినాయి. 13,000 మంది ఈరోజు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అందులో 26 మంది చనిపోయినరు. వాళ్ళ బతుకుబండి సాగుడు చాలా కష్టంగా ఉన్నది. అప్పులోళ్ళు వచ్చి మీద పడుతుండ్రు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితులలో ఉన్నారు అని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఉన్నది, ఆర్టికల్ 21 అనేది కోడ్ చేసి ఇచ్చిన. గవర్నర్ గారు ఈరోజు ప్రతి ఫైనాన్షియల్ బిల్లును ఆమోదం చెప్పేది ఆయనే. ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఒక ఉత్తరం అయింది, 2వ ఉత్తరం అయింది, 3వ ఉత్తరం అయితే ఏకంగా కాగ్ రిపోర్ట్ పెట్టి నేను ఇవ్వడం జరిగింది. కాగ్ రిపోర్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ రిపోర్ట్ పెట్టి నేను బాజాప్తా ఆయనకు ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఒకవేళ జరగకుంటే దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి. అయితే కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన టేబుల్ మీదకి మేము పంపే బాధ్యత మాదని సిబ్బంది చెప్పిండ్రు. ఆయన టేబుల్ మీదకి పోయినా కానీ ఈరోజు ఆయనకు నిమ్మత్ నీరతగా రాజ్భవన్ ఒక బీజేపీ ఆఫీస్ కార్యాలయం లెక్క దాన్ని చూసుకుంటున్నారు. ఈరోజు పనికి మాలిన ఇష్యూస్ అన్నిటిపైన గురించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ పైన ఒక బతుకు నిలబడది, ఒక బతుకు ఆగం కాదు. అటువంటి పనికి మాలిన సబ్జెక్టు పనికొచ్చే సబ్జెక్ట్ పైన ఈరోజు ఏ విధంగా ఇది సమర్థించుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఇంతమంది రోడ్డు మీద పడి ఇంతమంది ఆగమవుతున్నాయి, కానీ ఇవాళకి మాకు ఏం తెలియనట్టుగా గవర్నర్ కార్యాలయం వ్యవహరించడాన్ని ఈరోజు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది గవర్నర్ కార్యాలయం అంటే తెలంగాణలో ఒక రిహాబిలేషన్ సెంటర్ కాదు, ఒక రాజకీయ పునరావాస కేంద్రం కాదు. ఇది కేవలం ప్రమాణ స్వీకారాలు చేయడానికి మాత్రమే కాదు. ఈరోజు బిల్లులను ఆమోదించేదానికై, సంతకాలు పెట్టడానికే ఈరోజు కార్యాలయం లేదు. ఈరోజు ప్రజలు ఏవైతే హక్కుల కోసం, ఏవైతే మానవ హక్కులు సంరక్షించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ జోక్యం అనేది అనివార్యం. కానీ దాదాపు సంవత్సరానికెళ్ళి వీళ్ళ గోడ వెళ్ళబూసుకుంటున్నా, సంవత్సరానికెళ్ళి వీళ్ళందరూ ఇబ్బంది పాలవుతున్నా ఈరోజు ప్రభుత్వం గవర్నర్ గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం, ఇది 101% దీన్ని ఖచ్చితంగా నిరసన తెలపాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఎవరికి చెప్పకుండా ఒక మెరుపు అంటే ఆల్రెడీ 2-3 రోజులకెళ్ళి ప్లాన్ చేస్తున్నా, కానీ అది ఫెయిల్ అయ్యి హౌస్ అరెస్ట్ వరకు ఆపుతారేమో అని చాలా జాగ్రత్తగా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. నా దృష్టి ఏంటంటే ఈరోజు కనీసము స్టేట్ మీడియా, స్టేట్ పేపర్లు కూడా రాయలేని పరిస్థితి, ఏ ఛానల్ కూడా కవర్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఒక మీడియా అటెన్షన్ తీసుకురావాలి, దీని యొక్క సీరియస్నెస్ తీసుకురావాలి. నేను అందుకని గట్టిగా చెప్పిన, ఈరోజు బరాబర్ ప్రతి పైసా వసూలు చేస్తాం, తోలు తీస్తామని కూడా నేను గట్టిగా ఎందుకు చెప్పినా అనంటే, వాళ్ళకు రూలింగ్ గవర్నమెంట్ కానీ, వీళ్ళకి కానీ, యూనియన్లకు కానీ ఎందుకు చెప్పగలిగినామంటే ఖచ్చితంగా ఒక ఏ విధంగా మనం ఫైట్ చేయగలుగుతాము అనేది ఖచ్చితంగా నా లోపల ఒక ప్లాన్ అనేది ఉంది. దాని ప్రకారం ఒక అడుగులో అడుగేసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణకు మొత్తం ఇంక్లూడింగ్ స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, బీజేపీ ఈరోజు చాలామంది విఐపీలు అక్కడికి రావడం అదంతా నాకు సమాచారం ఉంది. కాబట్టి ఇలా వెళ్ళడంతో ఇవాళ గవర్నర్ దాకా దీని సీరియస్నెస్ అనేది తెలిసింది. ప్రతి మీడియా కూడా ఈరోజు ఈ విషయం వాళ్ళకు దాకా చేరే అవకాశం మనకి ఈరోజు దక్కింది. ఏమవుతుంది పోతే 13,000 మంది కుటుంబాలు నిలబెట్టాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ పౌర సమాజం పైన ఉన్నది. ఈరోజు మీడియా దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందంటే దానికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఐబొమ్మ దాని మీద ఉన్న శ్రద్ధ ఈరోజు ఈ బతుకుల మీద లేదు. ఐబొమ్మ మీద డిబేట్లు పెడతారు, ఐబొమ్మ గురించి గంటలు మాట్లాడతారు. ఈరోజు అందులోనే ఒక తప్పు పట్టినా అది అయిపోయింది. ఒక రోజు సజ్జన్నర్ గారు వాళ్ళని దూసబెట్టుకుని తప్పు అని చెప్పిన, ఎందుకంటే అది ఒక ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్లో ఆయన తప్పు చేయొద్దని ఆ తప్పు చూపించినాం, అక్కడికి కరెక్షన్ చేసుకోవాలి, క్లోజ్ అది. కానీ దాని మీద చర్చలు పెట్టి ఈరోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఈరోజు దాని మీద మాట్లాడాల్సినంత సమయం వాళ్ళకు ఉన్నది. కానీ ఈరోజు వీళ్ళు ఇప్పటికింతమంది, నాకు ఇందాక సెక్రటరియట్ ఒక కమిషన్ మెంబర్ ఇంటికి వచ్చిండు,
ఒక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబరు ఇంతకుముందు వచ్చి కలిసిపోయింది. ఆయన ఏం చెప్పినానంటే, ఒక డిఎస్పీ అంట వాళ్ళ కూతురు పెళ్లి కోసము మెట్లు ఎక్కుతూ పడిపోయిందంట. ఆ రిటైర్మెంట్ టెన్షన్ అయిపోయిందంట. పెళ్లి కార్డు పట్టుకొని వచ్చిందంట. బట్టి విక్రమార్క చూపించి పైసలు వస్తాయేమో అని చెప్పి. ఈరోజు ఆయన అంటే వాళ్ళ పేరు నాకు ఆయన చూసిండు అక్కడ ఆ సెక్రటరియట్కి అక్కడ పోయినప్పుడు, ఇట్లా పాపం ఒక డిఎస్పీ పడిపోయిందన్న. డిఎస్పీ అంటే ఏంటంటే ఏసీపీ అక్కడ వాళ్ళు డిఎస్పీ అంటారు, ఏసీపీ అసొంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఇట్లా మెట్ల మీదకి పడిపోయిందన్న. ఆయన టెన్షన్తో మొత్తం చెమట పట్టి ఆయన కూతురు పెళ్ళంట ఇచ్చే డబ్బులు పెళ్లి కార్డు పట్టుకొని మరీ సెక్రటరియట్కి వచ్చిండు అని చెప్పి ఆయన ఇందాక నాకు చెప్తుండే. వీడియో చూసి వచ్చిండు ఇంటికి. అంటే ఆయన ఈరోజు మన రూలింగ్ గవర్నమెంట్లు ఉన్నా కానీ జరుగుతున్న పరిస్థితి పైన స్పందించాలి, మీరు స్పందిస్తుండ్రు, కొట్లాడుతుండ్రు, ఇది 100% జెన్యూన్ ఇష్యూ అన్న. వాళ్ళకు రావాల్సిన పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు వాళ్ళు కాకుండా ఈరోజు వాడుకున్నట్టే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది. వేరే పైసలు ఆపి వీళ్ళకి ఇవ్వాలి, వేరే ఇవ్వాల్సిన పైసలు వేరేదే ఉంటే అరే ఇది చాలా ఇవ్వాలి, అరే వీళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు కాదు కదా ఇవి, వీళ్ళు కష్టపడ్డ సొమ్ము నమ్మి మీ దగ్గర దాచిపెట్టుకొని ఒకటిసారి తీసుకుంటే దేనికన్నా పనికి వస్తుందనే ఉద్దేశంతో పెట్టుకుంటే ఆ డబ్బెత్తుకపోయి ఈరోజు మీరు జల్సాలు కాడికి వస్తున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పిన. ఒక ఎంపీ కూడా ఫోన్ చేసిండ్రు, దయచేసి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ నేను యూనియన్ లీడర్స్కి ఇస్తా, వాళ్ళ అడ్రస్సు పేరు, ఎంపీ రూలింగ్ గవర్నమెంట్ ఎంపీ, నేను చెప్పే కాడ చెప్తా, దయచేసి నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను పైకి పంపుతా అని చెప్పిండు. సరే ఈ విధమైన స్పందన చాలామంది ఈరోజు చాలామంది స్పందించారు. ఇది ఏది కూడా ఏది ఒక అగ్రెసివ్ స్టెప్ ఒక ఉద్యమంలో భాగంగా మనం తీసుకున్నప్పుడు జరిగితే స్వల్పంగా చిన్న కేసులు అయితే అది పెద్ద ఫరకేం పడదు. ఇవాళ అన్నిటికీ తెగిడిచి ఎన్ని కేసులనే పెట్టుకుని, ఎందుకంటే గతంలో నేను ఒకసారి 30 సెకండ్లు గవర్నర్ తమిళసాయి గారు అంటే తమిళనాడు ఆయన పేరు రంగనాథ ఏదో ఉండే, ఆయన ఉన్నప్పుడు నేను 30 సెకండ్లు ఉంటే 3 సంవత్సరాల పాటు నేను కోర్టు చుట్టూ తిరిగిన. కాబట్టి ఇలా దాదాపు 18 నిమిషాల పాటు మీ గలాన్ని, మీ వాణిని, మీ ఆక్రోశాన్ని, మీ ఆవేదనను, మీరు ఎదుర్కొంటున్న ఇష్యూస్ను ఈరోజు మీ ఇష్యూస్ను నా ఇష్యూగా మీరు వినిపించే గొంతును, మీ గొంతును నేను నా ద్వారా ఈరోజు తెలంగాణ సమాజానికి గవర్నర్ గారికి అందరి కూడా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉన్న ప్రతి మనిషికి ఇప్పటిదాకా జర్నలిస్టు ఫోన్ చేసి మరి జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేసిండు. ఆ అటెన్షన్ అనేది ఈరోజు క్రియేట్ చేయగలిగినాం. ఇది అక్కడ కూర్చున్నట్టే నేను ఒక్కడిని కూర్చున్నట్టు కాదు, మీ అందరు 13,000 పక్షాన నేను ఆడ కూర్చున్నట్టు, 13,000 మంది పక్షాన ఆడ కూర్చున్నట్టు. ఈరోజు యూనియన్లకు అసోసియేషన్ చెప్పు దెబ్బ ఇది చెప్పు దెబ్బ, చెంప దెబ్బ కాదు, చెప్పు దెబ్బ ఇది. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంత స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దిగజారు ఇంకొకటి లేనే లేదు. ఈరోజు మీరు చేసే పని నేను చేస్తున్నానంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేనే లేదు. ఈరోజు నన్ను అరెస్ట్ చేసినాక పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కొంతమంది కానిస్టేబుల్ అంటుండ్రు, ఈ యూనియన్లు ఏంటన్నా ఇంత దరిద్రంగా తయారైనాయని, ఈ యూనియన్లు ఇంత దౌర్భాగ్యంగా తయారైనాయని. అలాగొక కానిస్టేబుల్కు 3 లక్షల రూపాయలు రావాలంట ఇప్పటికీ. ప్రభుత్వం అవి కొన్ని అమౌంట్స్ ఏవో రావాలంట కదా, మీకు బాగా తెలుసు జాబ్ చేసిన వాళ్ళకు 3-4 లక్షలు రావాలని ఇవాళ వరకు. ఇంకొకనే చెప్తుండు, గతంలో ఆరోగ్య భద్రత కింద ఆయన హాస్పిటల్ పోతే 7 లక్షల బిల్లు అయితే 7 లక్షలు కూడా ప్రభుత్వమే కట్టింది, మాకు రూపాయి ఖర్చు లేకుండా అయింది అన్నాడు. మళ్ళీ రీసెంట్గా అదే పేషెంట్ 2 నెలల కింద పోతే మీ లిమిట్ 1,50,000 కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇక నీకు బిల్లు కట్టేది లేదని చెప్పేసి ఎల్లగొట్టేసిందంట. నన్ను చెప్పిన పోలీస్ స్టేషన్లో అటువంటి సాక్ష్యం చెప్తున్నాను. నేను అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లోనే 2-3 ఇష్యూలు ఇట్లుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఉండొచ్చు. ఈరోజు బాలకృష్ణ మట్టివాడ సిఐ గురించి ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత పోలీసుల అటెన్షన్ కంప్లీట్గా దీని వైపున ఉండే. కాబట్టి 101% వీఆర్ గోయింగ్ టు డూ ఏ అగ్రెసివ్ ఫైట్, వీఆర్ గోయింగ్ టు డూ ఏ అగ్రెసివ్ స్ట్రగుల్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఇంకా ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా 101% ఈ ఉద్యమం అనేది చాలా గట్టిగా, చాలా బలంగా కొనసాగుతుంది. ఇలా ఏది లేదు, ఇక్కడ ఎవరు ఏం చేస్తలేరు, ఎవరికేం సంబంధాలు అవసరం లేదు. ఈరోజు ఒక సాటి మనిషిగా మన ఒక కనీస బాధ్యత అందులో పాల్గొనడం, సహాయ సహకారాలు అందించడం, మన వాళ్ళతో నిలబడడం. ఒక మనిషి రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్ళకి రోడ్డు దాటడానికి సాయం చేయడం వెంటనో, ఇది కూడా అంతకు మించి ఏం లేదు ఇది. కాబట్టి దీన్ని నేను పెద్దగా ఏదో ఊహించుకుంటాను, పెద్ద ఏదో కావాలని కూడా కోరుకుంటున్నాను.
ఇవాళ నా అరెస్ట్ తర్వాత చాలామంది ఫోన్ చేసి చాలామంది స్పందించారు. చాలామంది కూడా వాళ్ళ వాణి వినిపించారు. ఆ వాణి